వైసీపీ ఎజెండాతోనే కేసినేని నానితో పాటు మరికొందరు పనిచేస్తున్నారని టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్ పేరును తొలగించి చార్లెస్ శోభారాజ్ భవన్ గా మార్చారని కేసినేని నాని చెప్పడం ఎన్టీఆర్ ను అవమానించడమేనని అన్నారు. హిడెన్ రాజకీయాలు చేయడం కేసినేని నానికి అలవాటే అంటున్న ఎంపీ కేసినేని చిన్నితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. కేసినేని బ్రదర్స్ మధ్య ఎక్స్ వేదిక గత కొంతకాలంగా మొత్తం కూడా వారైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేసినేని శివనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరీ ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే మీ సోదరుడు కేసినేని నాని గారు ఎక్స్ వేదిక చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే మీ ఎన్టీఆర్ భవన్ని చార్లీ శోభరాజ్ కార్యాలయంగా పెట్టుకోండి అని చేయడంతో పాటు ఈ కార్యాలయంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరుగుతలేదు. కేవలం ఇక్కడ మొత్తం ఇసుక సెటిల్మెంట్లు, దందాలు, కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ కార్యాలయం నిలిచిందని ఆయన కోట్ చేశారు. ఎలా చూస్తారు? రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఎవరైనా పెట్టుబడిదారుల్ని బెదిరించడానికి పంపించేస్తున్నా ఊరుకోదు. నా ముసుగులో నువ్వు రాజకీయం చేయాలంటే నాతో డైరెక్ట్గా మాట్లాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది నన్ను విమర్శించలా, క్యాబినెట్ డెసిషన్ని విమర్శిస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అది. మీరు చూస్తే ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారిని అదొక రకమైన వెరైటీ కుట్ర. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసిన డెసిషన్ మీరు రాంగు, మీరు దొంగ కంపెనీకి ఇస్తున్నారా అంటాడా? అంత జాగ్రత్తగా ప్రభుత్వం ఇచ్చేటట్టు ఉందా? మీకేదన్నా ఉంటే నిరూపించండి. ఒక్క ఆధారాలు ఉండవు. దీంట్లో కొంతమంది సోషల్ మీడియా పుల్లు ఉంటాయి, కొంతమంది మీడియా పుల్లు ఉంటాయి. ఒక్కరోజు ప్రజల్లో లేని వ్యక్తులు ఉంటారు. సాక్షాత్గా జగన్ రెడ్డి ప్రజల్లో ఉండడు. ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో కనపడిన వ్యక్తులు ఇటువంటి వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండి ఇటువంటి వరకు తగిన బుద్ధి చెప్పమని కోరుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు రాంగ్ చేశారు. నిన్న కూడా పెట్టిన మీరు సాంద్రాంశం మీరు సరిగ్గా చదివి ఉండరేమో. 3 రోజుల ట్వీటు కూడా పూర్తిగా చదివితే నా ముసుగులో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. పోరే రాజకీయ ఏదన్నా జగన్ రెడ్డి అనుచరులకి నా ఆఫీస్ ఆ విధంగా బిహేవ్ చేస్తుంది అనుకుంటే సాక్ష్యాధారాలతో రావాలి. రాని పక్షంలో మేమేం చేయాలో కార్యాచరణ మేము కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా అబాసు పాలు చేయాలి, రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, రాష్ట్రంలో అభివృద్ధి ఉండకూడదు, రాష్ట్రంలో ఉద్యోగాలు రాకూడదు అనే తలంపుతో ప్రతి ట్వీట్లోనూ నన్ను విమర్శిస్తున్నట్టు చూపించి చంద్రబాబు నాయుడు గారిని క్యాబినెట్ డెసిషన్ని విమర్శించి జగన్ రెడ్డి ఎజెండా ఫాలో అవుతున్నాడు. ఇదంతా పూర్తిగా జగన్ రెడ్డి ఎజెండా అని క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ జగన్ రెడ్డి మనుషులు మా నాయకులు దొంగలు అన్నట్టు. మీరు ప్రతిపక్షంలో కూడా మేమే దొంగలం, అధికార పక్షంలో మేమే దొంగలం. వీళ్ళు ఒక్కలే నిజాయితీ పరులు. ఇదంతా జగన్ రెడ్డి ఎజెండా అని నేను ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షం నుంచి మొత్తుకుంటున్నా, ఇప్పుడు మొత్తుకుంటున్నా. మీరు చూస్తే మా ఎమ్మెల్యేలందరినీ విమర్శించిన వ్యక్తులు వీళ్ళు. మా ఎమ్మెల్యేలందరినీ ప్రతిపక్షంలో కూడా మేమేం దోసుకున్నాం మాకు అర్థం కాదు, అధికార పక్షంలో మేమేం దోసుకున్నాం మాకు అర్థం కాదు. ఈ విమర్శలు నిరంతరం చేసే ఈ వ్యక్తులు దొంగ అని ఎదుటివాడిని చూపించి గజ దొంగలు, చార్లెస్ శోభరాజు అని ఎదుటివాడిని వ్యక్తి చేసే చార్లెస్ శోభరాజులు, దందాలు ఏవో రాశాడు. ఇటువంటి చేసే వ్యక్తులందరూ ఇటువంటి వ్యక్తులు జగన్ రెడ్డి అనుచరులు. ఈ కుట్ర ఇక్కడ ఒక చోటే కాదు. ఆ కుట్ర మీరు చూస్తే ప్రతి పదం ఏదో వైర్ అనే ఒక కంపెనీ అంట, వైసీపీకి చెందిన ఒక కంపెనీ, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ టిక్ అండ్ పేస్ట్. అంతేకాకుండా సాక్షిలో ఉన్న ఏ మాటలైనా టిక్ అండ్ పేస్ట్. మీకు కనపట్లేదా ఇక్కడ జరుగుతుంది అన్యాయం? 99 రూపాయలకి ఇచ్చామా మేము? ఏ రోజన్నా ల్యాండ్ ఇచ్చామా? ఆరోపణలు చేసినాక నిరూపించాలి కదా. ఏ రోజు జరగల. ఇది క్యాబినెట్ నిర్ణయం. కంపల్సరీ ఇవాళ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేని నిర్ణయాలు, ఎటువంటి ప్రలోభాలకి లొంగని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఇది. మంచి ప్రభుత్వం. రామారావు గారు అవమానపరిచారు. నిజంగా మా నాయకులు గారికి అసలు ఊరుకుంటారా? రామారావు గారిని మేమందరం ఆరాధ్య దైవంగా భావించారు. రామారావు గారిని జగన్ రెడ్డి ఆయన అనుచరులు చాలా దారుణంగా అవమానించారు. వాళ్ళు నాయకులు కార్యకర్తలు చాలా ఆవేశంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వాళ్ళు ఏదైతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. తప్పకుండా. మీరు కూడా పోస్ట్ పెడతాం జరిగింది కదా, ఒక సైకో అని చెప్పి కూడా మీరు కూడా పోల్చడం జరిగింది. ఎలా చూస్తారు? మరి వాళ్ళ అటువంటి వ్యక్తులే కదా, జగన్ రెడ్డి సైకోనే కదా. మరి సైకో లాంటి వ్యక్తులు అనుచరులు అందరూ సైకోలే. న్యాయ పోరాటం చేస్తాం, అట్లాగే పార్టీ అందరితో కలుపుకుని ఎన్టీఆర్ని అయితే అవమానించే విధంగా కూడా వాళ్ళు బిహేవ్ చేశారు. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. వీడియో నాగరాజుతో పూర్ణ.